పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము కుంభరాశి వారికి రాహువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే మార్చి 7వ తేదీ 2019 నుండి సెప్టెంబర్ 23వ తేదీ 2020 వరకు ఈ రాహువు మిథున రాశిలో సంచరిస్తుంటాడు. మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియో చూడడానికంటే ముందు ఇప్పటి వరకు ఈ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. కుంభరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే కుంభరాశికి రాహువు మార్చి 7వ తేదీ 2019 నుండి సెప్టెంబర్ 23, 2019 వరకు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. 5వ స్థానంలో రాహువు యొక్క సంచారం కారణం చేత కుంభరాశిలో జన్మించినటువంటి వారికి కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. రాహువు 5వ స్థానంలో కనుక సంచరిస్తున్నట్లయితే అంటే మిథునంలో సంచరిస్తున్న సమయంలో కుంభరాశి వారికి విపరీతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అనే రకరకాల ఆలోచనలు, షెడ్యూల్ చాలా ఎక్కువగా ఉంటుంది, ప్లానింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే రాహు 5వ స్థానంలోకి వస్తాడో చేసేటటువంటి పనులు పూర్తి కాక అసంపూర్ణంగానే మిగిలిపోతూ ఉంటాయి. అంటే 5వ స్థానంలో రాహు సంచరిస్తున్నటువంటి సమయంలో ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఏ పనైనా సరే పూర్తి చేయాలంటే విపరీతంగా కష్టపడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఎక్కువగా శారీరక శ్రమ చేయవలసిన పరిస్థితి వస్తుంది, ఎక్కువగా మానసిక శ్రమ చేయవలసిన పరిస్థితి వస్తుంది, ఎక్కువగా సమయం వెచ్చించవలసిన పరిస్థితి వస్తుంది. అంటే పనులు ఏవి కూడా అంత సులభంగా తొందరగా పూర్తి కావు. విద్యార్థులను కనుక తీసుకున్నట్లయితే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి చదువు మధ్యలోనే ఆగిపోవటము, చదువుకు సంబంధించినటువంటి అనేకమైన ఆటంకాలు కలగటము, మధ్యలో విపరీతమైనటువంటి గ్యాప్ రావటం అనేటటువంటివి కూడా రాహు 5వ స్థానంలో సంచరిస్తున్న సమయంలో జరుగుతూ ఉంటుంది. ఇక ఎవరైతే అంటే వివాహమైనటువంటి దంపతులు సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి, సంతానం కోరుకునేటటువంటి వారికి ఆ సమయంలో ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా సంతానపరమైనటువంటి మంచి ఫలితాలు కలగక అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. ఇంకా అంటే భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ఉంటారు, ఎటువంటి దోషం అనేటటువంటిది కనపడదు. అయినప్పటికీ కూడా సంతానం కలగటంలో తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతూ ఉంటుంది, ఆలస్యం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి పురుషులను కనుక తీసుకున్నట్లయితే 5వ స్థానంలోకి రాహువు సంచరిస్తున్నటువంటి సమయంలో రాహు సంచారం కారణం చేత భార్యకు తీవ్రమైనటువంటి అనారోగ్యం కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కుంభరాశిలో జన్మించినటువంటి పురుషులు భార్య యొక్క ఆరోగ్యం విషయంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి అని మనకు రాహు 5వ స్థానంలో సంచారం కారణం చేత తెలుస్తూ ఉన్నది. ఇంకా ఈ రాహువు 5వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత పెద్దవాళ్ళైనటువంటి అంటే సంతానపరమైనటువంటి సమస్యలు అంటే సంతానము కలగడానికి కాదు, ఉన్నటువంటి సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధికి కూడా ఆటంకంగా మారుతూ ఉంటుంది. ఉదాహరణకి మీ అమ్మాయి పెళ్లి గురించి ప్రయత్నం చేస్తున్నారు, కుంభరాశిలో జన్మించిన వారు అమ్మాయి పెళ్లి గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ సమయంలో వివాహం అనేటటువంటిది కుదరకపోవటము, చాలా దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోవటము, ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచి ఫలితం రాకపోవటము, ఇవి అంటే కొన్ని మనకు నచ్చితే కొన్ని వాళ్ళకు నచ్చకపోవటము, తీరా నచ్చిన తర్వాత అన్ని దగ్గరకు వచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఎంగేజ్మెంట్లో వెనక్కి వెళ్ళిపోవటం, ఇటువంటి ప్రభావాలు కూడా 5వ స్థానంలో రాహువు సంచరిస్తున్నటువంటి సమయంలో మీకు జరుగుతూ ఉంటాయి. దానితో పాటు ఈ రాహువు గనక 5వ స్థానంలో గనక సంచరిస్తున్నట్టయితే 5వ స్థానములో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆకస్మికమైనటువంటి ధన నష్టము కూడా జరుగుతూ ఉంటుంది. సమయానికి రావాల్సినటువంటి ధనం అనేది చేతికి అందకపోవటము, ఆర్థికంగా కొద్దిగా తీవ్రమైన ఒత్తిడికి లోనవ్వటము,
ఒత్తిడికి లోనవ్వటము, రావాల్సిన ధనం సమయానికి రాకపోవటము, మీరు ఇవ్వవలసినటువంటి ధనం ఏదైనా ఉంటే అది విపరీతంగా ఒత్తిడి తీసుకురావటము, ఇటువంటి ఆర్థిక సమస్యల మీద కూడా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. దానితో పాటు వ్యాపారం మీద కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి రాహు 5వ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఈ కుంభరాశి వారికి కలుగుతూ ఉంటుంది. ఇక ఈ రాహువు 5వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆ సమయంలో రవిగ్రహంతో కనుక కలిసినట్లయితే వీరు ఎక్కువగా దైవభక్తి పరులుగా ఉంటారు. అయితే రాహు 5వ స్థానంలో సంచరిస్తున్న సమయంలో కొన్ని ప్రతికూలమైన అంశాలు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో వీరి యొక్క మనోనిబ్బరం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే చేసేటటువంటి పని 1కి 2 సార్లు ఫెయిల్ అయినప్పటికీ కూడా పట్టు వదలకుండా పట్టుదలతో మరలా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అంటే రాహు 5వ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో మనోనిబ్బరాన్ని బాగా ఇస్తాడు. మానసికమైనటువంటి స్టెబిలిటీ, మెంటల్ స్టెబిలిటీ కూడా ఆ సమయంలో వీరికి బాగా కలుగుతూ ఉంటుంది. ఇంకా రాహువు 5వ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఈ కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు విపరీతమైనటువంటి దైవభక్తి కలుగుతూ ఉంటుంది. ఎక్కువగా పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఇంట్లో పూజ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. దైవ ఆరాధన, దైవ నామస్మరణ అనేటటువంటిది కుంభరాశి వారు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ కుంభరాశి వారు ఎక్కువగా దైవనామస్మరణ చేయటము, దైవ ఆరాధన చేయటం అనేటటువంటిది కూడా వీరికి చాలా శ్రేష్టమైనటువంటి పని. ఇంకా ఈ రాహువుకి, ఈ రాహుగ్రహం మీద కనుక 5వ స్థానంలో రాహు సంచరిస్తున్నప్పుడు ఆ రాహువుతో పాటు చంద్రుడు వచ్చినటువంటి సమయంలో కూడా వీరికి విశేషమైనటువంటి యోగం అనేటటువంటిది కలుగుతుంది. ఆ సమయంలో మీరు చక్కగా కనుక చూసుకుంటూ ఉంటే మిథున రాశిలోకి చంద్రుడు ఎప్పుడైతే వస్తూ ఉంటాడో ఆ చంద్రుడు వచ్చినటువంటి సమయంలో మాత్రము ఈ కుంభరాశి వారికి చక్కగా మానసిక ప్రశాంతత అనేది కూడా వీరికి కలుగుతూ ఉంటుంది. ఇవి కుంభరాశి వారికి రాహు ప్రభావాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.